There is no class, no boss, no mass, only boss. రాయల్ కంబ్యాక్ ఆఫ్ లాయల్ మెగాస్టార్ ఆఫ్ తెలుగు సినిమా రావాలి. అందరూ ఎవరెవరైతే ట్రోల్ చేశారో, ఎవరెవరైతే నెగిటివ్గా మాట్లాడారో, బాస్ పని అయిపోయింది, రిటైర్మెంట్ ఇచ్చేయాలి, ఎవరెవరైతే చాలామంది ఉన్నారు, అందరూ బయటకు రావాలి. అండర్ గ్రౌండ్ అసలు వెళ్ళొద్దు, మీరు బయటకు రండి, మీతో మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి. నీ మొగుడు బాసురా. అసలు ఏమనుకుంటున్నారు? మెగాస్టార్ అంటే అసలు ఏమనుకుంటున్నారు? ఒక మాటలో చెప్పండి. మీరు ఏదో బాలశంకరు లేకపోతే ఇంకేదో తీసాడు, గాడ్ ఫాదర్, రీమేక్ సినిమాలు, ఏ తెలుసు మీకు? ఒక 20 సంవత్సరాలు, ఒక 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఇప్పటికీ చూడండి, యూట్యూబ్లో ఉంటాయి సినిమాలన్నీ. ఒక్కొక్క ఫ్రేము, ఒక్కొక్క సీను, ఆయన తర్వాతే అసలు తెలుగు సినిమా ఈరోజు ఇలా ఉంది, టాలీవుడ్ ఈరోజు ఇలా ఉంది అంటే 80% ఆయన రీజన్. ఈ శంకర్ నారాయణ, సారీ, ఈ ఇంద్రసేన రెడ్డి, చాలామంది చెప్తారు ఏఎన్ఆర్ అంటారు, లేకపోతే మన ఎన్టీఆర్ అంటారు, వీళ్ళందరూ చేశారు. బట్ 20%, రిమైనింగ్ 80% ఎవరైనా టాలీవుడ్ని తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టారంటే. సో ఏదో ఆ మధ్యన మళ్ళీ రాజకీయాల పరంగా ఏటో కొంచెం గ్యాప్ వచ్చేసింది, కానీ ఒకవేళ పాలిటిక్స్కి వెళ్లకుండా సినిమాలే కంటిన్యూ చేసి ఉంటే ఈ రోజున నిజంగా టాలీవుడ్ని ప్రభాస్ కానీ ఇంకెవరో పాన్ ఇండియా వైడ్ అని అంటున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు ఎప్పుడో అవన్నీ చేశారు, ఆయన తర్వాత ఎవరైనా. మన ప్రభాస్ గారు కూడా ఈవెంట్లో అన్నారు, సీనియర్స్ తర్వాతే మేము అని చెప్పి. సో ఆ రకంగా గైస్ చిరంజీవి గారిని అసలు చాలామంది తక్కువ అంచనా వేశారు, ఒక్క సినిమాతో కొట్టాడు అనమాట. ఇంతకుముందు కూడా వాల్తేరు వీరయ్య కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అది. మీరు అదే సినిమాతో పాటు మనకి వీరసింహారెడ్డి అని ఒక సినిమా వచ్చింది, అవ్వలేదు, తేలిపోయింది సినిమా. వాల్తేరు వీరయ్యకి అసలు ఒక్క థియేటర్ దగ్గర కూడా టికెట్లు దొరికేవి కాదు. బట్ మన బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాకి చాలా ఖాళీగా ఉండేవి, ఫ్యాన్స్ రాక షోలు కూడా క్యాన్సిల్ చేసేవారు అనమాట. సో ఆ రకంగా మన చిరంజీవి గారి సినిమాని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఈసారి ఎందుకు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది, ఇంత పాజిటివ్గా ఎందుకు వస్తున్నాయి రివ్యూలు? ఈవెన్ రాగడే కానీ, సో రావణ్ అని చెప్పి, సో కొంతమంది ఉన్నారు చాలామంది రివ్యూవర్స్. మన తాత వస్తాడు ఆయన, మూర్తి గారు, ఆయన, చాలామంది గ్రేట్ ఆంధ్ర, ఆయన ఒక వెబ్సైట్, చాలా వెబ్సైట్లు, ప్రతి వెబ్సైట్లో కూడా పాజిటివ్ రివ్యూస్ మ్యాక్సిమం 4 దాటించే రేటింగ్ ఇస్తున్నారు అందరూ. ఆ లెవెల్లో అయితే సినిమా అయితే ఆడిందనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది గైస్. ఈవెన్ నాకు ఇంక మళ్ళీ రెండోసారి ఎప్పుడు వెళ్తానా అన్నట్టుంది. అసలు టికెట్లు ఎంత వేగంగా మళ్ళీ దొరుకుతాయో దొరకకూడదు అని చెప్పలేను. ఇప్పుడు మీకు కావాలంటే మీ నియర్ బై ఉన్న థియేటర్ ఏదైనా చూడడానికి ట్రై చేయండి, ఒక్కటంటే ఒక్కటి కూడా ఖాళీ ఉండదన్నమాట. సో ఆ రకంగా యుఫోరియా అయితే రిలీజ్ రోజు నుండే స్టార్ట్ అయిపోయింది మనకి. మ్యాక్సిమం గైస్ జనవరి 13, 14, 15 ఈ వారం అంతా ఇలానే ఉంటుంది. సెలవులు, స్కూల్కి సెలవులు, ఆఫీసులకి సెలవులు, సో కొత్తగా ఇంటికి వచ్చిన చుట్టాలు వీళ్ళందరూ. సో ఇంకా వాళ్ళకేమి ఎంటర్టైన్మెంట్ అంటే సినిమానే, ఏ సినిమా కాంపిటీషన్ లేదు. రాజాసాబు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, డిజాస్టర్ అయిపోయింది. కొన్ని థియేటర్లు అయితే కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నారు, ఇంకా మాకు వద్దే సినిమా తీసేయండి అని చెప్పి. సో నేను కావాలని చెప్పట్లేదు, మీరు కూడా చూడండి. లాస్ట్ 1 అవర్లో రాజాసాబ్కి ఎంత ఎన్ని టికెట్లు బుక్ అవుతున్నాయి, చిరంజీవి గారి సినిమాకి ఎన్ని టికెట్లు బుక్ అవుతున్నాయి చూడండి మీరే. ఆ లెవెల్ ఆఫ్ యూఫోరియా అయితే మన చిరంజీవి గారు క్రియేట్ చేయడం జరిగింది. సో నేను ఇక్కడ క్రెడిట్ మొత్తం చిరంజీవి గారికి ఇస్తున్నానని మీరు అనుకోవచ్చు, లేదు గైస్, అనిల్ రావిపూడి కూడా చాలా కష్టపడ్డాడు అనడం కన్నా తనకి ఫ్రీగా చేసుకునే జానర్ అది. ఏదో మన భగవంత్ కేసరి అని ఒక సినిమా ట్రై చేశాడు అనమాట బాలకృష్ణ గారితో, బట్ కలెక్షన్ పరంగా అంత రాలేదు, ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. సో మేబీ బాలకృష్ణ గారు ఇంకొంచెం బాగా చేయాల్సిందేమో. అదే భగవంత్ కేసరి స్క్రిప్ట్ చిరంజీవి గారి పడినా మేబీ అది కూడా ఇంక ఈజీగా ఆడించేస్తాడు. సో ఇంకంతే, మరి కొన్ని సినిమాలు కొంతమందిగా పడతాయి మేబీ, అంతే. సో మరి ఇప్పుడు ఈ విషయానికి వస్తే మాత్రం చాలా పెద్ద రికార్డ్స్ అయితే పెడుతున్నాడు మన బాసు. ప్రీమియర్స్ విషయం అని చెప్పి మన యుఎస్ ఓవర్సీస్ దగ్గర కూడా మిలియన్స్లో పెడుతున్నాడు, డాలర్స్లో. సో ఏమో గైస్, ఇది ఇంకా ఎంతవరకు కంటిన్యూ అవుతుందో కూడా తెలీదు. ఈ నెంబర్ అయితే ఇంత వేగంగా ఆగదన్నమాట. నేను ఈ వీడియోలో చెప్తున్నా, మినిమం 600 నుంచి 650 కోట్ల వరకు కూడా
కలెక్షన్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. రాసి పెట్టుకోండి మీరు, ఖచ్చితంగా అంతవరకు వెళ్తుంది. 500 కోట్లు అయితే ఈజీగా క్రాస్ చేస్తుంది, ఈజీగా. అది కూడా మీకు చెప్తా, డేట్ కూడా మ్యాక్సిమం మీ సండే కల్లా ఏదో ఒకటి మీకు తెలిసిపోద్ది అనమాట. 2 తెలుగు రాష్ట్రాలు గైస్, తెలంగాణ ఆంధ్ర రెండింటి దగ్గర చాలా భారీగా వచ్చినాయి. అసలు ఇంత పాజిటివిటీ నేను వస్తుంది అనుకోలేదు. అది కూడా మెగా హీరోల సినిమాలంటే ముందు ఉంటుంది ఒక బ్యాచ్ ఉంటుంది, నేను పేరు మెన్షన్ చేయను, బ్యాచ్ రెడీగా ఉంటుంది. ఎప్పుడు సినిమా వస్తుందా, ఎప్పుడు నెగిటివ్ చెప్దామా అని చెప్పి. ఈవెన్ కొంతమంది ఆ నెగిటివ్ చెప్పాలనుకునే ఆ బ్యాచ్ ఉన్నారు చూడండి, వాళ్ళు కూడా పాజిటివ్గానే చెప్తున్నారు. అది నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది అనమాట. సో చూద్దాం గైస్, చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో మేబీ మీకు బోర్ కొట్టచ్చు, వీడియోలు ఎన్ని పెడుతున్నాయి వెంటనే అని చెప్పి. ఇంకా వస్తాయి. ఏ చిన్న విషయం జరిగినా, ఏ చిన్న సెలబ్రేషన్ జరిగినా వెంటనే వీడియో పోస్ట్ చేస్తాను గైస్. స్టే ట్యూన్.